హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫిబ్రవరి 14 నిరుద్యోగుల మహాధర్నా కవాతు. సుమారు 1,00,000 మంది నిరుద్యోగులతో నా చేయాలని ప్లాన్ చేయడం జరిగింది వాళ్ళు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. పోలీసులు కూడా అనుమతి ఇవ్వలే. కానీ నిరుద్యోగులు మాత్రం నిరసనలు తెలపడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు వచ్చే వరకు, జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు ప్రభుత్వానికి. సో వాస్తవం చెప్పంటే వాళ్ళ ఆవేదనలో కొంత న్యాయం కూడా ఉంది. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా కొత్త నోటిఫికేషన్లు ఏవి కూడా ఇవ్వలేదు. సో ఇంకొక 6 నెలలైతే మరి ఈ ఎలక్షన్‌ల హడావిడి తగ్గిపోతుంది. తర్వాత నోటిఫికేషన్ జారీ చేసినా పర్లేదు గానీ, అట్‌లీస్ట్ నోటిఫికేషన్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా పోస్టులు ప్రకటించకపోయినా పర్లేదు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనే ఒక అంచనా ఉంటే, సో నిరుద్యోగులు ఏం చేస్తారంటే టైమ్ టేబుల్ ప్రకారం వాళ్ళ పనులు సెట్ చేసుకుంటారు. వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. అంటే ఈ నెలలో గ్రూప్ 1 వస్తుంది. ఈ నెలలో గ్రూప్ 2 వస్తది. ఈ నెలలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తది. ఈ నెలలో డీఎస్సీ వస్తది. ఈ నెలలో గురుకుల వస్తది. ఈ నెలలో జేఎల్ వస్తది. ఈ నెలలో అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ వస్తది అని ఒక అంచనా ఉంటది. ఈ అంచనా తారుమారైతే అప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమంది ఏమనుకుంటారు, జూన్ లోపల నోటిఫికేషన్ వస్తే కొత్త స్కూల్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ప్రిపేర్ కావచ్చు అని అనుకుంటారు. నోటిఫికేషన్ రాకపోతే అటు ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ కాలేక, ఇటు ప్రిపరేషన్ సాగించినా నోటిఫికేషన్ వస్తుందో రాదో అని తెలియక అయోమయంలో పడిపోతుంటారు. సో అందుకనే దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు కూడా మరి 2,00,000 ఉద్యోగాలు ఏమైనాయి? ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలన్నారు. 2 ఏళ్లైనా మరి నోటిఫికేషన్లు ఇస్తలేరు కదా అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం మీద విమర్శతోనే ఈ ప్రభుత్వం ఎన్నుకుంటే, ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే పని చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ఇదే పని చేస్తది. ఎందుకు? రీజన్ ఏంటంటే ఒకటే కారణం. నిరుద్యోగుల్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాడుకున్నట్టు ఎవ్వరు వాడుకోరు. ఎందుకంటే ఫస్టు ఒక ప్రభుత్వము అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల సపోర్ట్ అవసరం. నిరుద్యోగులు లేకపోతే ఏ ఉద్యమం జరగదు. ఏ తల్లిదండ్రులు పనులు మానుకొని, పొలాల పనులు మానుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తారా? చెయ్యరు కదా! కేవలం నిరుద్యోగులే. వాళ్ళు యంగ్ అండ్ డైనమిక్ ఉంటారు. ఉడుకు రక్తము, కొంతమంది టీనేజ్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు మ్యానిపులేట్ చేయొచ్చు. వాళ్ళకు మోటివేట్ చేయొచ్చు. ఏదో ఒక రకంగా వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొచ్చి మనకు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చని ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఎక్కడైనా ఇదే పనిచేస్తాయి. అసలు విద్యార్థులు, నిరుద్యోగులు లేకుండా ఏ ఉద్యమం జరిగిందో నాకు చెప్పండి. ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు, ఇంకా ఏ ఉద్యమంలో కావచ్చు, ఎక్కడ కూడా తల్లిదండ్రులు రారు. పొద్దున్న లేసిన వాళ్ళకి పనులుంటాయి. ఆ పనులు చేసుకుంటూ పోతారు. చదువుకున్నటువంటి ఆ పిల్లలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు కొట్లాడతారు. ఈ ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఒక క్లారిటీ వస్తది. ఆ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉండాలంటే పకడ్బందీగా దాని మీద నమ్మకం కల్పించేలా ఉండాలి. ఫలానా నోటిఫికేషన్ ఫలానా నెలలో వస్తది అంటే ఖచ్చితంగా రావాలి. ఎన్ని పోస్టులతో వస్తుందనేది మ్యాటర్ కాదు ఇక్కడ. నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది పరిస్థితి. కాబట్టి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అది ఒక ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇంకా ఏవేవో ఉన్నాయి. నిరుద్యోగులకి ఏం అవసరం? సరే, నిరుద్యోగులేమో గొంతెమ్మ కోరికలు అడగలేదు కదా! మినిమమ్ ఉన్న పోస్టుల్ని భర్తీ చేయండి అని అడుగుతున్నారు కదా! అంతే కదా! ఇప్పుడు 30,00,000 మంది నిరుద్యోగులుంటే 30,00,000 ఉద్యోగాలు ఇవ్వరు కదా! 30,000 ఇవ్వాలి కదా! ఆ విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సో ప్రభుత్వానికి అన్నీ తెలుసు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలుంటాయి. నిరుద్యోగులు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పోగొట్టుకోవచ్చు? ఒక సందర్భంలో ఇక తప్పదనుకున్న సందర్భంలో మెడ మీద కత్తెచ్చినప్పుడు మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇప్పటికి 2 ఏళ్ళు దాటిపోయింది. ఇంకో 6 నెలలైతే ఈ ఎలక్షన్‌ల హడావిడి తగ్గిపోతుంది. తర్వాత నోటిఫికేషన్ హడావిడి మొదలవుతుంది. ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తన 5 ఏళ్ల పీరియడ్‌లో ఒక్కసారైనా నోటిఫికేషన్‌లు ఇస్తది. డీఎస్సీ ఇస్తది. పోలీస్ కానిస్టేబుల్ ఇస్తది. గ్రూప్ 2 ఇస్తది. ఇక గ్రూప్ 1 అనేది అది చాలా పెద్ద ప్రాసెస్. ఇస్తది, ఇవ్వదు చెప్పలేము. జేఏలు కూడా ఇస్తది. గురుకులాలు కూడా ఇస్తది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు
ఇప్పుడున్నటువంటి మిత్రులు ఎలాంటి కంగారు అవసరం లేదు. సరే మీరు ధర్నా చేస్తున్నారు, మరి మీరు ఏ లక్ష్యంతోనైతే ధర్నా చేస్తున్నారో అదే లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైనా ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ గురించి ఒక ప్రకటన వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.